गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। వైకుంఠవాసి అయిన ప్రభువుల యొక్క చరిత్రాన్ని, ఆ కృష్ణుని యొక్క లీలలను విస్తారంగా బ్రహ్మనిష్ఠులు వర్ణించుకుంటూ వస్తున్నారు. దాంట్లో శ్రీమద్ భాగవతంలో దశమస్కంధం అనేది చాలా ముఖ్యం. ఆ దశమస్కంధంలోనే కృష్ణుని యొక్క లీలలందరినీ వర్ణిస్తూ వస్తున్నారు బ్రహ్మనిష్ఠులు. ఇలాగ వర్ణిస్తూ వచ్చేటప్పుడు పరీక్షితు మహారాజా పోయిన అధ్యాయంలో ఈ అఘాసురుణ్ణి సంహారం చేశారు కదా ప్రభువులు. ఆ అఘాసుర సంహారం చేసి ఈ కథను ఈ గోప బిడ్డలందరూ 1 సంవత్సరం తర్వాత వెళ్ళి చెప్పినారు అని అన్నారే, దానికి ఏమి కారణం అంటూ పరీక్షిత్ మహారాజా ప్రశ్నించారు. ఎందుకంటే ప్రతిరోజు జరిగే ఆ లీలలను నేరుగా వెళ్ళి నందగోపుల దగ్గర, తర్వాత గోపికల దగ్గర నిత్యం చెప్పేది వాళ్ళ యొక్క స్వాభావికం. అలా కాకుండా 1 సంవత్సరం తర్వాత ఎందుకు చెప్పినారు, 1 సంవత్సరం దాకా ఏమి జరిగింది, ఈ కథను కూడా మీరు చెప్పాలి అని పరీక్షిత్ ప్రార్థించిన వెంటనే బ్రహ్మనిష్ఠులు కూడా చాలా సంతోషించి పైన ఈ బ్రహ్మమోహన లీల చరిత్రాన్ని ప్రారంభించేదానికి వచ్చారు. నాయన, ఇది రహస్యమైన చరిత్రం, ఇది ఎవ్వరికీ తెలియదు. కానీ నువ్వు గొప్ప శిష్యుడు కాబట్టి, నువ్వు ఇలా శ్రద్ధగా భగవద్గుణం విన్నందువల్ల నీకోసం ఈ విషయాన్ని చెప్తాను అంటూ బ్రహ్మనిష్ఠుల పైన ఈ బ్రహ్మమోహన కథలీలను ప్రారంభించారు. సంతోషపడే పరీక్షితుని ఇలా పొగిడి బ్రహ్మమోహన కథను ప్రారంభించారు. మొదట ఏం జరిగిందంటే, ఇలాగా అఘాసురుని సంహారం చేసిన తర్వాత ఆ గోప బిడ్డలతో పాటు భగవంతుడు ఇలా సంచారం చేసుకుంటూ వచ్చేప్పుడు ఒక మంచి చోటు, బాగా నీడగా ఉండే చోటు, అక్కడ బాగా గడ్డి కూడా ఉనింది, యమున కూడా బాగా విస్తారంగా ఇలా చక్కగా వెళ్తూ ఉన్నప్పుడు భగవంతుడు చూశారు, మనం ఇక్కడే ఉండి మనం భోజనం చేస్తాము, ఇక్కడ గడ్డి కూడా ఉంది, మనం దూడల్ని వదినామంటే అలా మేసుకుంటూ ఉంటుంది, మనం ఇక్కడ ఇలా భోజనం చేస్తాము అని చెప్పిన వెంటనే ఆ బిడ్డలకు అందరికీ చాలా సంతోషం. భగవంతుడు ముందు రోజే చెప్పాడంట. ఏమి చెప్పారంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లి ఏది స్పెషల్గా చేస్తుందో, ఏది బాగా చేస్తుందో అది తీసుకురావాలి అని చెప్పిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఏది బాగా చేస్తుందో తీసుకొని వచ్చారు అందరూ. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ఆ టిఫిన్ బాక్స్ లాగా తీసుకొచ్చినారంట. కొంతమంది అయితే అరిటాకు, కొంతమంది ఆ చెట్టు యొక్క చర్మంతోనే ఒక పాత్రంలాగా చేసి దాన్ని తీసుకొచ్చినారు, ఇంకొంతమంది అయితే పెద్ద పెద్ద ఆకులతో పెట్టి తీసుకొచ్చినారు, ఇంకొంతమంది పెద్ద పెద్ద పువ్వులు, ఆ పువ్వుని ఒక పాత్రంలాగా చేసి తీసుకొని ఇలాగ ఒక్కొక్కటి తీసుకొచ్చినారు. కొంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి వంట చేసేదానికి వీలు కాలేదు, అందుచేత 4 పండ్లు ఇచ్చి ఈరోజు ఇదే నీకు భోజనం అని ఇచ్చి పంపించేసిందంట. ఇలాగ అందరూ వాళ్ళు తీసుకొచ్చి కృష్ణుడితో పాటు ఆ యమునా నదీ తీరంలో ఇలా కూర్చొని భోజనం చేసేదానికి ప్రారంభించారు. ఏమిటంటే, ఇప్పుడు ఎలాగైతే స్కూల్లో విద్యార్థులందరూ ఇలా వాళ్ళు నువ్వేం తీసుకొచ్చినావు, ఏమి ఈరోజు భోజనం అని ఇలా సంతోషంగా మాట్లాడుకుంటూ తింటారు కదా, అలాగే ఇప్పుడు కూడా కూర్చొని అందరూ వాళ్ళు మీ ఇంట్లో ఏం చేస్తున్నారు, మా ఇంట్లో ఏం చేస్తున్నారు అంటూ వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ భగవంతునితో పాటు సంతోషంగా నవ్వుకుంటూ ఇలా భోజనం చేసేదానికి ప్రారంభించారంట. ఇలా చేసేటప్పుడు పైన లోకంలో ఉండే స్వర్గలోకంలో దేవతలు, బ్రహ్మదేవుల పర్యంతం వీళ్ళందరినీ చూసి బాధగా ఉందంట. ఈ పదవిలో ఉండి మనకి ఏం ప్రయోజనం, ఇంత భాగ్యం మనకు దక్కలేదే అంటూ. ఇలా భోజనం చేస్తూ ఉండేటప్పుడు అందరూ ఏమిటంటే, కృష్ణ నువ్వు నా పక్కనే కూర్చోవాలి అంటూ కృష్ణుడి పక్కన వచ్చి అందరూ కూర్చునేదానికి ఇలా ప్రయత్నం చేశారు. వెంటనే భగవంతుడు ఏం చేశారంటే, అందరినీ లేచి నిలబడమన్నాడు. అందరినీ ఒక సర్కిల్ లాగా నిలబడమన్నారు. ఆ సర్కిల్ లాగా నిలబడుకొని మధ్యలో భగవంతుడు ఇలా నిలుచుకున్నారంట. నిలుచుకొని, ఇప్పుడు ఎక్కడి నుంచి కానీ మీరు ఇలా నన్ను డిస్టెన్స్ చూసినారంటే ఇద్దరికీ ఒకే దూరమే ఉంటుంది అని చెప్పిన వెంటనే అందరికీ సంతోషంగా ఉందంట. ఏమిటంటే, తన పక్కన కూర్చోపోయినా ఆ సీమాచు పక్కన కూర్చోలేదు కదా, శ్రీరామ పక్కన కూర్చోలేదు కదా అంటూ ఇలాగ వాళ్ళకి ఒక సంతోషం. ఇలా భగవంతుడు నిలబడుకొని ఆ బిడ్డలతో పాటు ఎలా భోజనం చేశాడు అనే విషయాన్ని ఒక వీడియోలాగా బ్రహ్మనిష్ఠులు వర్ణించారు అద్భుతంగా. బిభ్రద్వేణం జఠరపటయో, భగవంతుడు అద్భుతంగా వస్త్రం
పైన ఒక అంగవస్త్రము కట్టుకొని ఉన్నారు. అంగవస్త్రాన్ని పెట్టుకొని భోజనం చేసేటప్పుడు పైన వేసుకొని తిన్నామంటే అది కింద పడిపోతుంది. అందుచేత ఆ అంగవస్త్రాన్ని తీసుకొని బాగా నడుపులో బెల్ట్ లాగా కట్టుకునేసినాడు. తర్వాత భగవంతుడు చేతిలో ఆ వేణువు పెట్టుకొని ఉన్నారు కదా, భగవంతుడు పెట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆ వేణువు అందరూ పెట్టుకొని ఉన్నాడంట. ఏదైనా ఒక చోట్ల వెళ్ళి పెట్టినామంటే అందరూ అక్కడ తెచ్చి పెట్టేస్తారు. మళ్ళీ తనది ఎక్కడా అని చూసి వెతికేదానికి చాలా ఆలస్యం అవుతుంది. అందువల్ల అక్కడంట పెట్టకుండా భగవంతుడు ఆ వస్త్రానికి తన నడుముకి నడుపులో ఇలా పెట్టుకునేసినారంట భగవంతుడు. బిభ్రద్వేణుం జఠర పటయో శృంగవేత్రే చ కక్షే. తర్వాత ఆ కొమ్ముతో, ఆవు కొమ్ముతో ఒక వాద్యం పెట్టుకొని ఉన్నారు కదా, ఆ వాద్యం తర్వాత ఆవుని ఇలా నడిపేదానికి చేతిలో ఒక కర్ర, ఆ కర్రను ఆ వాద్యం లోపల పెట్టేసి దాన్ని ఎడం చేతిలో ఆ మధ్య భాగంలో ఇలా పెట్టుకునేసినారంట భగవంతుడు. శృంగవీత్రే చ కక్షే వామే పానో మసృణ కబలం. తర్వాత ఎడం చేతిలో ఇలా భోజనం పెట్టుకొని ఆ రోజు యశోదమ్మ ఏమిచ్చిందంటే మంచి పెరుగన్నం చేసి ఇచ్చిందంట. బాగా అన్నంతో బాగా కొంచెం వెన్న వేసి దాంట్లో తర్వాత మీగడంతా వేసి పాలు కలిపి కొంచెం పెరుగు కూడా వేసి బాగా కలిపిచ్చిందంట శుభ్రంగా తినేదానికి. ఇది పెరుగన్నంతో పాటు ఊరగాయ కూడా ఇస్తేనే కదా బాగుంటుంది. అందుచేత విధమైన ఊరగాయలు కూడా ఇచ్చిందంట. ఆ విధమైన ఊరగాయలను భగవంతుడు ఒక్కొక్క తన యొక్క వేలు మధ్యలో పెట్టుకొని దాన్ని సరిగ్గా తింటూ ఒక్కొక్క చోట్లో పెట్టుకుంటూ అమ్మ ఇచ్చిన పెరుగన్నాన్ని ఇలా రుచితో బాగా తింటున్నారంట ప్రభువులు. తత్ఫలాని అంగుళీషు. ఇలా తింటూ ఉండేటప్పుడు తిష్టన్మధ్యే స్వపరి సుహృద హాసయన్. అలా నిలబడుకొని తిందేటప్పుడు ఇలాగా ఇచ్చినారే మనం తింటున్నామే, మన తలరాత ఇలా తింటున్నామని తినకుండా అందరినీ నవ్వించుకుంటూ ఇలా సంతోషంగా తింటున్నారంట. ఏ ప్రభువులు తింటున్నారు అని బ్రహ్మనిష్ఠులు వర్ణించేటప్పుడు ఆ ప్రభువుల కోసం పరమ పవిత్రంగా ఉపవాసం ఉండి మడి కట్టుకొని యాగశాలలో ఋగ్వేదంతో భగవంతుని పిలిచి, యజుర్వేదంతో హవిర్భాగం ఇచ్చి, సామవేదంతో స్తోత్రం చేసి భగవంతుని పిలిచి అక్కడ పవిత్రమైన ఆహారాన్ని ఇచ్చినప్పుడు ఏ ఆహారాన్ని భగవంతుడు అక్కడ స్వీకరిస్తున్నాడో ఆ ప్రభువులు ఇక్కడ ఈ గోప బిడ్డలతో పాటు ఇలాగా ఈ భోజనాన్ని చేశారు అని బ్రహ్మనిష్ఠులు ఆశ్చర్యంగా ఈ శ్లోకాన్ని వర్ణించారు. తిష్టన్మధ్యే స్వపరి సుహృదా హాసయన్ నర్మభిస్వైః స్వర్గే లోకే మిషతి బుభుజే యజ్ఞభుక్ బాలకేళిః అంటూ యజ్ఞభుక్ అంటూ ఆ యజ్ఞంలో తినే భగవంతుడు ఇక్కడ ఇలా తిన్నారు అని వర్ణించారు. ఇలా ఉండేటప్పుడు అక్కడి నుంచి ఒక గోప బిడ్డ వచ్చినాడంట. వాడు వచ్చి ఏం చేశాడంటే భగవంతుని చేతిలో ఉండే పెరుగన్నం తీసుకొని తన చేతిలో సుమారుగా ఉండే పెరుగన్నాన్ని భగవంతుడికి ఇచ్చాడంట. ప్రతిరోజు నువ్వు ఇలాగగా చేస్తున్నావు, భోజనం చేస్తున్నావు, మా ఇంట్లో నాకు ఇలాగ తినేదే భాగ్యం, ఈరోజు నువ్వు దీని తిను, నీ భోజనాన్ని నేను తింటాను అంటూ తీసుకున్న తర్వాత ప్రభువులు కూడా సంతోషంగా భోజనం చేశారంట. ఇలాగ ఈ కథలన్నీ చూసి పైన స్వర్గలోకంలో ఉండే ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుల పర్యంతం దీన్ని చూస్తే బాధగా ఉందంట. మనం బ్రహ్మదేవుడిగా ఉండి ఏం ప్రయోజనం? తర్వాత ఈ లీలలన్నీ చూసి బ్రహ్మదేవులు అనుకున్నారంట, అగాసురుడి కోసం ఒక లీల, తర్వాత శకటాసురుడి కోసం ఒక లీల, ఇలాగ ఒక్కొక్కరి కోసం ఒక లీల చేస్తున్నావే, నేనే కదా నీ యొక్క మొదటి కొడుకుని, ఈ ప్రపంచం ప్రారంభంలో నన్నే కదా మీరు సృష్టి చేశారు, నేనే కదా మీ మొదటి పుత్రుణ్ణి, అందుచేత నా కోసం ప్రత్యేకంగా మీరు ఒక లీల చెయ్యాలి అంటూ ఆశపడి పైన బ్రహ్మదేవుడు ఒక పని చేసేదానికి వచ్చారు. అందుకోసమే దీనికి బ్రహ్మమోహన లీల, బ్రహ్మదేవుని కోసం ప్రత్యేకంగా చేసిన లీల కాబట్టి బ్రహ్మమోహన లీల. ఇక్కడ వీళ్ళందరూ భోజనం చేస్తూ ఉండేటప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశారంటే అక్కడ దూడల్ని మేస్తున్నాయి కదా, కొంచెం దూరం తర్వాత మేస్తున్న దూడలన్నీ బ్రహ్మదేవులు తీసుకెళ్ళిపోయారంట.
ఇలా వీళ్ళు ఇక్కడ దాన్ని గమనించకుండా భోజనం చేస్తూ ఉండేటప్పుడు దాంట్లో ఉండే ఒక అబ్బాయి, మన దూడలన్నీ ఇక్కడ లేదు, చూడు ఎక్కడికి వెళ్ళిందని తెలియలేదు అంటూ ఒకడు ఇలా బాధపడుతూ చెప్పాడు. వెంటనే భగవంతుడు వాళ్ళని సమాధానం చేసి, నేను వెళ్ళి చూసుకొని వస్తాను అంటూ భగవంతుడు బయలుదేరాడు. భగవంతుడు ఎలా బయలుదేరారంటే, చేతిలో ఆహారాన్ని పెట్టుకొని ఇంకో చేతిలో ఒక ముద్ద చేతిలో తీసుకొని తినేదానికి వెళ్ళేటప్పుడు ఇలా అన్న వెంటనే దానితోనే అలాగనే బయలుదేరాడంట కృష్ణుడు. ఇలాగ వెళ్ళి చూసి దూడలు ఎక్కడా అని చూస్తూ మళ్ళీ చోటకు వచ్చి చూస్తే ఇక్కడుండే ఆ బాలకులు, ఆ పిల్లలు కూడా లేరు ఇక్కడ, ఆ గోప బిడ్డలు కూడా ఇక్కడ లేరు. గోబిడ్డలు లేదన్న వెంటనే ఇది ఎలా జరిగింది అంటూ భగవంతుడు ఇలా ఆలోచించిన తర్వాత ఇది బ్రహ్మదేవుడు చేసిన పని అని తెలుసుకున్నారంట. బ్రహ్మదేవుడు ఏమనుకున్నాడు, ఇలాగ మనం తీసుకెళ్ళిపోయినామంటే మన దగ్గర వచ్చి అడుగుతాడు, తర్వాత మనం భగవంతుని దగ్గర ఏదైనా చెప్పి ఇస్తాము అంటూ ఇలాగంతా బ్రహ్మదేవుడు తాను ఒక ప్లాన్ వేసుకొని ఉన్నారు. కానీ భగవంతుడు చేతగాని వాడే కదా వెళ్ళి బతిమలాడతాడు. భగవంతుడు ఏం చేశాడంటే, కృష్ణుడు నేనొచ్చి నీ దగ్గర అడగాల్సిన అవసరం నాకు లేదంటూ తన మాయతో ఏం చేశారంటే, ఇక్కడ ప్రతిరోజు ఆ సాయంత్రం పూట చీకటి పడేదానికి ముందు నందగోకులానికి వచ్చేస్తారు. ఆ వచ్చేదానికి ముందు భగవంతుడు ఏం చేశారంటే, ఎంత బిడ్డలున్నారో, ఎంత ఆవులున్నాయో, ఎంత దూడలున్నాయో, అవి ఏవే వస్తువులు వేసుకున్నాయో అవన్నీ కృష్ణుడు ఆ రూపంలో మారిపోయాడంట కృష్ణుడు. అక్కడ నల్లగా ఒక అబ్బాయి, తెల్లగా ఒక అబ్బాయి, దుష్టుడిగా ఉండే ఒక అబ్బాయి, తర్వాత సాధుగా ఉండే ఒక అబ్బాయి మంచి శక్తివంతుడు, ఇంకో అబ్బాయి బలహీనుడు. ఇలా వాళ్ళ యొక్క స్వాభావికంతో వాళ్ళు ఏ వస్తువులు వేసుకొని ఉన్నారో, ఒక అబ్బాయి మంచి డ్రాయర్ వేసుకున్నాడు, ఒక అబ్బాయి పంచ కట్టుకొని ఉన్నాడు, ఒక అబ్బాయి ఏమి వేసుకోలేదు, ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చి బాగా ఆభరణాలన్నీ వేసుకొని వచ్చినాడు. ఇలాగా వాళ్ళ యొక్క స్వభావములు, పదార్థాలు అన్నీ భగవంతుడు ఆ రూపానికి మారాడంట. ఇంతే కాకుండా అక్కడున్న దూడలు ఉన్నాయి కదా, ఆ దూడలుగాను భగవంతుడు మారాడంట. ఎన్ని దూడలు ఉన్నాయో అన్ని దూడలుగా, తెల్లగా ఉండే దూడలుగా, నల్లగా ఉండే దూడలుగా, తర్వాత రక్త రూపంలో ఉండే దూడలుగా, ఒక్కొక్క రంగుతో ఏ దూడలు ఉన్నాయో ఆ దూడల రూపాన్ని ఎత్తుకొని ఆ దూడలు కంఠంలో కొన్ని దూడలైతే గంటను మోగించుకుంటూ నడుచుకుంటూ వస్తుంటారు. అలా గంటలాగా మారి, దారంలాగా మారి, తర్వాత చిల దూడలకైతే తోకనే లేదు, చిల దూడలకి సగం తోకనే ఉంది, చిల దూడల యొక్క తోక ఇలాగా విరిగి ఉంది. ఇలాగా ఏ స్వభావములు ఉన్నాయో ఆ స్వభావములు సర్వస్వముగా మారి భగవంతుడు ఇలా నందగోకులానికి వచ్చి, ఇక్కడ ఏమి ఆశ్చర్యం అంటే, బ్రహ్మనిష్ఠులు వర్ణించేటప్పుడు భగవంతుడు కృష్ణుడు అనే దారంతో కృష్ణుడు అనే దూడను, కృష్ణుడు అనే గోపబిడ్డ ఆ గోశాలలో వెళ్ళి ఇలాగ దాన్ని కట్టారు అంటూ సర్వం కృష్ణ స్వరూపంగా ఉంది. ఇక్కడ ఇలా ఉంది. ఏమిటంటే ఆశ్చర్యం, పైన ఈ బిడ్డలందరూ ఆ దూడలని ఇలా మేసుకుంటూ వస్తున్నారంట. గోవర్ధనం కొండ కింద ఆ గోపులు ఉన్నారు కదా, ఆ గోపులందరూ ఈ ఆవును మేసుకుంటూ ఉంటున్నారు. ఉండేటప్పుడు ఈ గోప బిడ్డలందరూ ఈ దూడల్ని ఇలా మేసుకుంటూ ఆ సమయంలో అక్కడికి వచ్చినప్పుడు ఈ ఆవులన్నీ ఏం చేసిందంటే, తనకు పుట్టిన ఇప్పుడు ఒక దూడ ఉంది, ఆ దూడను వదిలేసి ముందు పుట్టిన ఆ దూడ కోసం పరిగెత్తు వస్తుందంట ఆ గోపుల దగ్గర నుంచి. వెంటనే ఆ గోపులందరికీ ఈ బాగా కోపం అంట, ఈ సమయంలో ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చినారని ఆ గోవ బిడ్డల్ని తిట్టి కొట్టేదానికి వీళ్ళు కూడా వచ్చినారు. ఇక్కడ ఏమి ఆశ్చర్యం అంటే, ఈ దూడలను చూసి ఆవులు వచ్చి ఈ దూడల్ని పాలిచ్చింది. తనకు అప్పుడు పుట్టిన దూడను వదిలేసి ముందు పుట్టిన దూడలకి పాలిచ్చింది. ఇది వ్యతిరేకం, లౌకిక వ్యతిరేకం. ఇది వచ్చి ప్రకృతి వ్యతిరేకంగా జరుగుతుంది. తర్వాత తిట్టేదానికి వచ్చిన గోపులందరూ గోపబిడ్డల్ని ఇలా లాలిస్తూ ఉన్నారు. ఇది కూడా జరిగింది. ఇదంతా ఇలాగ వ్యతిరేకంగా జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ బలరామస్వామి ఆలోచించుకుంటూ కృష్ణుడి దగ్గర పిలిచి, కృష్ణ ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి ఏమి కారణం అని బలరామస్వామి అడిగిన వెంటనే బలరామస్వామి దగ్గర భగవంతుడు ఇలా చూపించినారంట. ఇప్పుడు చూడండి అన్నారంట. ఇప్పుడు చూడండి అని చెప్పిన వెంటనే అక్కడ చూస్తే అక్కడ ఉండేది ఆ దూడలు, కృష్ణుడు అన్నీ కృష్ణుడే కదా అక్కడ ఉన్నారు. కృష్ణ స్వరూపంగా ఇప్పుడు దర్శనమిచ్చింది. ఇలా కృష్ణ స్వరూపంగా దర్శనమిచ్చిన తర్వాత బలరామస్వామి చూసి ఆశ్చర్యంతో,
ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరూ నీ రూపంలో ఉండేవాళ్ళ, నువ్వేనా? ఇది ఎన్ని రోజులుగా ఇక్కడ ఇలా ఉంది అని బలరామస్వామి ఇలా ఆశ్చర్యంతో అడిగిన వెంటనే, దాదాపు 1 సంవత్సరం అవ్వబోతుంది. 1 సంవత్సరంగా ఇలాగుందా, నాకు కూడా తెలియదే అని, మీరు ఆ రోజు రాలేదు కాబట్టి మీకు తెలియదు అంటూ బలరామస్వామి కూడా తెలియకుండా జరిగిందంట ఈ బ్రహ్మమోహనంలో. అందుకే ఇది రహస్యం. ఇలా జరిగింది. ఇంకా ఎన్ని రోజులు ఇలాగా అని బలరామస్వామి అడిగిన వెంటనే, ఇప్పుడు సమయం వచ్చేసింది, ఇప్పుడు అయిపోతుంది అని భగవంతుడు చెప్పిన తర్వాత, ఇక్కడ బ్రహ్మదేవులు ఏం చేసినారంటే, ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ కూడా బిడ్డలు దూడలన్నీ ఉన్నాయి, అక్కడ కూడా తన లోకంలో దూడలు బిడ్డలన్నీ ఉన్నాయి. ఇక్కడ 2 చోట్ల ఇలా ఉండేదాన్ని చూసి బ్రహ్మదేవులకు ఆశ్చర్యంతో, దీంట్లో ఏది వాస్తవము అంటూ ఇలాగ బ్రహ్మదేవులు దిగులుతో ఉండేటప్పుడు భగవంతుడు ఏం చేశారంటే, ఇక్కడి నుంచి సత్యలోకానికి భగవంతుడు వెళ్ళారంట. వెళ్ళి బ్రహ్మదేవుని యొక్క రూపంతోనే వెళ్ళి అక్కడ బయట కాపులా ఉండే వాళ్ళ దగ్గర, నేను ఇప్పుడు భూలోకంలో ఒక అసురుడి దగ్గర జగడం వేసేసి వచ్చాను, ఆ అసురుడు నన్ను తరుముకుంటూ వస్తున్నాడు, ఇప్పుడు తరుముకుంటూ వచ్చే అసురుడు అసురు రూపంలో ఉండడు, నా రూపంతోనే ఉంటాడు. అందుచేత మీరొచ్చి ఏం చేస్తారంటే, వాడిని ఏది అడగకుండా బాగా బాధండి, బాగా కొట్టండి. కొట్టిన తర్వాత అప్పుడు అంటాడు, నేనేడా బ్రహ్మదేవుణ్ణి అని కూడా అంటాడు. మాయస్వరూపి మాయావి అతడు, అందుతే చూడకుండా బాగా కొట్టండి అని చెప్పి ఒక చైర్ వేసుకొని భగవంతుడు బ్రహ్మ రూపంలో ఉండే కృష్ణుడు లోపల వెళ్ళి కూర్చునేస్తున్నారంట. ఇలా కూర్చోండేటప్పుడు బ్రహ్మదేవుడు దిగులుతో ఇలాగా తన లోకానికి వచ్చి ఇలా లోపలికి వచ్చేటప్పుడు బ్రహ్మదేవుని యొక్క బయట ఉండే సెక్యూరిటీ సైనికులు నేరుగా వచ్చి బ్రహ్మదేవుని బాగా బాధారంట, కొట్టారంట. కొట్టిన తర్వాత, నేనేడా బ్రహ్మదేవుని, ఎందుకురా నన్ను కొడుతున్నాను అడిగిన వెంటనే, ఇలాగా మా యజమాని అన్నారు అని చెప్పినంటే, ఎవర్రా మీ యజమాని, నేనేరా అంటే, లేదు ఇదా కూడా అన్నారు. కొట్టిన తర్వాత, యజమాని ఎక్కడ నాకు చూపించండి అంటే, అక్కడ ఉన్నారని చూపించిన తర్వాత అక్కడ చూస్తే ఎవ్వరు లేదు. వెంటనే బ్రహ్మదేవులు అనుకున్నానంట, నేను భగవంతుణ్ణి ఇలాగొచ్చి మోహించాలనుకుంటే భగవంతుడు నా సైనికుల ద్వారానే నన్ను కొట్టించి నన్ను మోహించారు అంటూ తాను చేసిన తప్పుని దిద్దుకొని ఈ బిడ్డలను తర్వాత ఆ దూడలందరినీ తీసుకొని ఇక్కడికి రావాలి అంటూ బ్రహ్మదేవులు నిశ్చయించుకున్నారు. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ దూడల్ని బిడ్డల్ని తెచ్చి ఇచ్చారంట. అక్కడ తెచ్చిచ్చేదానికి ముందు ఇక్కడికి వచ్చి చూస్తే ఏమి ఆశ్చర్యం, ఇక్కడ ఉండే దూడలు బిడ్డలు ఇవన్నీ ఎవరు అని చూసేదానికి వచ్చేటప్పుడు ఆశ్చర్యంగా చూస్తే, అక్కడ బ్రహ్మదేవుడు చూసేటప్పుడు వైకుంఠ రూపంలో అక్కడ ఉండే ఆ దూడలు గోప బిడ్డలు అందరూ ఇలా వైకుంఠ రూపంలో దర్శనమిచ్చారంట. చతుర్భుజం, శంఖం, చక్ర, గద, పద్మం, కౌస్తుభం అనే రత్నం, తర్వాత శ్రీవత్సం వక్షస్థలంతో వండుకొని మహాలక్ష్మితో పాటు పీతాంబరంతో పాటు కిరీటం, మకరకుండలం వీటన్నిటితో పాటు ఇలా గొప్ప దర్శనమిచ్చారంట. ఆ బిడ్డలందరూ భగవంతుని రూపంతో ఉండేది భగవంతుడే కదా, అందుచేత ఇలా దర్శనం ఇచ్చిన వెంటనే బ్రహ్మదేవులు కూడా రోమాంచం ఏర్పడిందంట. ఇలాంటి దర్శనం జగత్ సృష్టి ప్రారంభ కాలంలోనే కదా మనం చేసుకున్నాము, ఇప్పుడు మనకు దక్కిందే అంటూ సంతోషంగా ఇలా చూసేసి, ఇన్ని చేసిన కృష్ణుడు ఎక్కడున్నాడు అని ఇలా వెతుకుతూ ఉండేటప్పుడు, మొదటి రోజు కృష్ణుడు ఎలా వెళ్ళారు, ఒక చేతిలో భోజనాన్ని పెట్టుకొని ఇంకో చేతిలో తినేదానికి ఒక ముద్ద తీసుకొని ఇలాగా సంచారం చేశారు కదా దిగులుతో, బాధతో. అలాగా ఈ నా యొక్క దూడలు తర్వాత నా బిడ్డలందరూ ఇక్కడ లేరే అంటూ దిగులుతో ఇలా కృష్ణుడు బ్రహ్మదేవుల దగ్గర సమీపానికి ఇలా ఒక చేతిలో ముద్ద పెట్టుకొని ఆ కృష్ణుడు వచ్చిన వెంటనే బ్రహ్మదేవులు మోహించిపోయారంట. ఎందుకంటే ఒక పక్క చూస్తే సర్వజ్ఞత్వం, సర్వజ్ఞుడిగా అన్ని విషయాల్ని చేసి మనల్కే పాఠం చెప్పేలాగా చేశారు. ఇంకో పక్క చూసినామంటే ఏమీ తెలియకుండా ఎలాగైనా సరే నాకు ఆ బిడ్డలని ఆ దూడల్ని ఇచ్చేని చెప్పేలాగా ఒక కృష్ణుడు ఇద్దరిలాగా ఇలా చూపించిన వెంటనే కృష్ణుణ్ణి మోహించేదానికి వచ్చిన బ్రహ్మదేవులు తాను స్వయంగా మోహించిపోయి పైన భగవంతుని చూసి నమస్కారం చేసి ధారధారగా కన్నీరు కారుస్తూ అద్భుతమైన ఒక స్తోత్రం చేశారు. అదే బ్రహ్మమోహన లీల. ముగించిన తర్వాత బ్రహ్మదేవుడు చేసిన బ్రహ్మస్తుతి, ఆ బ్రహ్మస్తుతి వచ్చే అధ్యాయంలో ఉంది. ఇది అద్భుతమైన, ఇది ఒక చరిత్రం. ఈ చరిత్రాన్ని మా గురుదేవులు హరిద్వార క్షేత్రంలో ఇలా పాఠంగా మాకు చెప్పించారు. అందుచేత ఈ బ్రహ్మమోహన లీల మరచిపోదు, అది పరమభాగ్యం. అంతేకాకుండా ఇక్కడ ఈ బ్రహ్మమోహన లీల చెప్పేటప్పుడు మా గృహంలో ఇక్కడ గోవిందపురంలో
ఎప్పుడు కూడా నెమలి రాదు. కానీ ఈరోజు తెల్లవారు నుంచి నెమలి ఇక్కడ అరుస్తూ ఉంది. నెమలి అరిస్తే ఏమి అని మీరు ఆశ్చర్యంగా అడగొచ్చు. బృందావనం వెళితే తెలుస్తుంది. మీకు ఎక్కడ చూసినా నెమలి పరిక్రమ మార్గంలో అక్కడ చుట్టూ ఉంటుంది దండిగా. అందుచేత ఈ బ్రహ్మమోహన లీల చెప్పేటప్పుడు నాకు బృందావనంలో ఉన్నట్టు స్మరణగా ఉంది. ఇదన్నీ కూడా మీ దగ్గర ఇలా షేర్ చేసుకోవాలి అని చెప్పాలని తోచింది నాకు. అందుచేత ఈ అద్భుతమైన మహోన్నతమైన బ్రహ్మమోహన లీల చరిత్రం పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ త్రయోదశోऽధ్యాయः శ్రీశుక ఉవాచ సాధు పృష్టం మహాభాగా త్వయా భాగవతోత్తమా యన్నూతనయసీశస్య శృణ్వన్నపి కథాం ముహుః సతామయం సారభృతాం నిసర్గః యదర్థవాణి శృతిచేతసామపి ప్రతిక్షణం నవ్యవదచ్యుతస్య యత్ స్త్రియాం విటానామివ సాధువార్తా శృణుష్వావహితో రాజన్ అపి గుహ్యం వదామి తే బ్రూయుః స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుతా తథాఘవదనాన్ మృత్యోః రక్షిత్వా వత్సపాలకాన్ సరిత్పులినమానీయ భగవాన్ ఇదమబ్రవీత్ అహోతిరమ్యం పులినం వయస్యాః స్వకేలి సంపన్ మృదులాంఛవాలుకం స్ఫుటత్సరోగంధ హృతాలిపత్రిక ధ్వని ప్రతిధ్వానలసద్ద్రుమాకులం అత్ర భోక్తవ్యమస్మాభిః దివారూఢం క్షుధార్తిదాః వత్సాः సమీపే అపః పీత్వా చరంతు శనకైస్తృణం తథేతి పాయయిత్వార్భాః వత్సానారుధ్య శాద్వలే ముక్త్వా శిక్యాని బుభుజుః సమం భగవతాముదా కృష్ణస్య విశ్వక్ ఉరురాజిమండలైః అభ్యాననాః ఫుల్లదృశో వ్రజార్భకాః సహోపవిష్టాః విపినే విరేజుః ఛదాయథాంభూరుహ కర్ణికాయాః కేచిత్ పుష్పైః దళైః కేచిత్ పల్లవైరంకురైః ఫలైః శిగ్భిః త్వగ్భిః దృషద్భిశ్చ బుభుజుః కృతభాజనాః సర్వే మిథో దర్శయంతః స్వస్వభోజ్యరుచిం పృథక్ హసంతః హాసయంతశ్చ అభ్యవజహ్రుః సహేశ్వరాః బిభ్రద్వేణుం జఠరపటయోః శృంగవేత్రే చ కక్షే వామే పాణౌ మసృణకబలం తత్ఫలాని అంగుళీషు తిష్టన్మధ్యే స్వపరిసుహృదః హాసయన్ నర్మభిస్వైః స్వర్గే లోకే మిషతి బుభుజే యజ్ఞభుక్ బాలకేలిః భారతైవం వత్సపేషు భుంజానేషు అచ్యుతాత్మసు వత్సాస్తు అంతర్వనే దూరం వివిశుః తృణలోభితాః తాన్ దృష్ట్వా భయసంత్రస్తాన్ ఊచే కృష్ణోస్య భీభయం మిత్రాన్యాశాన్మా విరమత ఇహానేష్యే వత్సకానహం ఇత్యుక్త్వాద్రిదరీకుంజ గహ్వరేషు ఆత్మవత్సకాన్
विचिन्वन् भगवान् कृष्णः सपानिकबलो ययौ अम्भोजन्मजनिस्तदन्तरगतः मायार्भकस्येषितुः द्रष्टुं मञ्जुमहित्वम् अन्यदपि तद्वत्सानितो वत्सपान् नीत्वा अन्यत्र कुरुद्वहान्तरदधात् खे अवस्थितो यः पुरा दृष्ट्वा अघासुरमोक्षणं प्रभवतः प्राप्तः परं विस्मयम् ततो वत्सान दृष्ट्वैत्य पुलिनेऽपि च वत्सपान् उभावपि वने कृष्णः विचिकाय समन्ततः वापि अदृष्ट्वान्तर्विपिने वत्सान् पालांश्च विश्ववित् सर्वं विधिकृतं कृष्णः सहसावजगामः ततः कृष्णो मुदं कर्तुं तन्मातॄणाञ्च कस्य च उभयायितम् आत्मानं चक्रे विश्वकृदीश्वरः यावद्वत्सपवत्सकाल्पकवपुः यावत्कराङ्घ्र्यादिकम् यावद्यष्टिविशान वेणुदलशिग् यावद्विभूषाम्बरम् यावच्छीलगुणाभिधा कृतिवयः यावद्विहारादिकम् सर्वं विष्णुमयं गिरोऽङ्गवदजः सर्वस्वरूपो बभो स्वयमात्मा आत्मगोवत्सान् प्रतिवार्य आत्मवत्सपैः क्रीडन् आत्मविहारैश्च सर्वात्मा प्राविशद्व्रजम् तत्तद्वत्सान् पृथङ् नीत्वा तत्तद्गोष्ठे निवेश्य सः तत्तदात्मा अभवत् राजन् तत्तत्सद्मप्रविष्टवान् तन्मातरो वेणुरवत्वरोत्थिता उत्थाप्य दोर्भिः परिरभ्य निर्भरम् स्नेहस्नुतः स्तन्यपयः सुधासवम् मत्वा परं ब्रह्मसुतान् अपाययन् ततो नृपोन्मर्दन मज्जलेपन अलङ्काररक्षातिलकाशनादिभिः संलालितः स्वाचरितैः प्रहर्षयन् सायं गतो याम यमेन माधवः गावस्ततो गोष्ठम् उपेत्य सत्वरम् हुङ्कारघोषैः परिहूतसङ्गतान् स्वकान् वत्सतरान् अपाययन् मुहुर्लिहन्त्यः स्रवदौधसम्पयः गोगोपीनां मातृतास्मिन् सर्वास्नेहर्थिकां विना पुरोवदास्वपि हरेः तोकता मायया विना व्रजौकसां स्वतोकेषु स्नेहवल्याब्दमन्वहम् शनैः निस्सीमववृधे यथा कृष्णे त्वपूर्ववत् इत्थमात्मा आत्मना आत्मानं वत्सपालमिषेण सह पालयन् वत्सपो वर्षं चिक्रीडे वनगोष्ठयोः एकदा चारयन् वत्सान् स रामो वनमाविशत् पञ्चशासु
त्रियामासु हायना पूरणीष्वजः ततो विदुराच्चरतः गावो वत्सानुपव्रजम् गोवर्धनाद्रिशिरसि चरन्त्यो ददृशुस्तृणं दृष्ट्वा तत्स्नेहवशो स्मृतात्मा स गोव्रजोत्यात्मप दुर्गमार्गः द्विपात्ककुद्ग्रीव उदास्य पुच्छः अगात् हुङ्कृतैः आश्रुपयाजवेन समेत्य गावोधो वत्सान् वत्सवत्योऽप्यपाययन् गिलन्त्य इव चाङ्गानि लिहन्त्यः स्वौधसम्पयः गोपाः तद्रोधनायास मौघ्यलज्जोरुमन्युना दुर्गाध्वकृच्छ्रतोऽभ्येत्य गोवत्सैः ददृशुः सुतान् तदीक्षणोत्प्रेमरसाप्लुताशया जातानुरागा गतमन्यवोर्भकान् उदुह्य दोर्भिः परिरभ्य मूर्धनि घ्राणेरवापुः परमां मुदं ते ततः प्रवयसो गोपाः तोकाश्लेषसु निर्वृताः कृच्छ्राच्छनैः अपगताः तदनुस्मृत्युदश्रवः व्रजस्य रामः प्रेमर्धेः वीक्ष्योत्कण्ठ्यम् अनुक्षणं मुक्तस्तनेषु अपत्येषु अप्यहेतुविदचिन्तयत् किमेतत् अद्भुतमिव वासुदेवे अखिलात्मनि व्रजस्य सात्मनस्तोकेषु अपूर्वं प्रेम वर्धते केयं वा कुत आयाता दैवी वा नार्युतासुरी प्रायो मायास्तु मे भर्तुः नान्या मेऽपि विमोहिनी इति सञ्चिन्त्य दाशार्हः वत्सान् सवयसानपि सर्वान् आचष्टवैकुण्ठं चक्षुषा वयुनेन सह नैते सुरेशा ऋषयो न चैते त्वमेव भासीश भिदाश्रयेऽपि सर्वं पृथक् त्वं निगमात् कथं वदेत् युक्तेन वृत्तं प्रभुणा बलो अवैत् तावदेत्यात्मभूः आत्ममानेन त्रुट्यनेहसा पुरोवदब्धं क्रीडन्तं ददृशे सकलं हरिं यावन्तो गोकुले बालाः सवत्साः सर्व एव हि मायाशये शयानामि नाद्यापि पुनरुत्थिताः इतयेतेऽत्र कुत्रत्या मन्माया मोहितेतरे तावन्त एव तत्राब्दं क्रीडन्तो विष्णुना समम् एवमेतेषु भेदेषु चिरं ध्यात्वा स आत्मभूः सत्याः के कतरेनेति ज्ञातुं नेष्टे कथञ्चन एवं सम्मोहयन् विष्णुं विमोहं विश्वमोहनं स्वयैव मायया अजोऽपि स्वयमेव विमोहितः तं यां तमोवन्नैहारं खद्योतार्चिरिव अहनी
महतीतरमायैष्यं निहन्त्यात्मनि युञ्जतः तावत् सर्वे वत्सपालाः पश्यतो अजस्य तत्क्षणात् व्यदृश्यन्त घनश्यामाः पीतकौशेयवाससः चतुर्भुजाः शङ्खचक्रगदाराजीव पाणयः किरीटिनः कुण्डलिनः हारिणो वनमालिनः श्रीवत्साङ्गददोरत्न कम्बुकङ्कणपाणयः नूपुरैः कटकैर्भाताः कटिसूत्र अङ्गुलीयकैः आङ्घ्रिमस्तकमापूर्णाः तुलसीनवदामभिः कोमलैः सर्वगात्रेषु भूरिपुण्यवदर्पितैः चन्द्रिकाविशदस्मेरैः सारुणापाङ्गवीक्षितैः स्वकार्थानामिवरजः सत्त्वाभ्यां सृष्टृपालकाः आत्मादिस्तम्भपर्यन्तैः मूर्तिमद्भिः चराचरैः नृत्यगीताद्यनेकार्हैः पृथक् पृथगुपासिताः अणिमाद्यैः महिमभिः अजाद्याभिः विभूतिभिः चतुर्विंशतिभिः तत्त्वैः परीतामहदादिभिः कालस्वभावसंस्कार कामकर्मगुणादिभिः स्वमहिध्वस्तमहिभिः मूर्तिमद्भिः उपासिताः सत्यज्ञानानन्तानन्द मात्रैकरसमूर्तयः अस्पृष्टभूरिमाहात्म्या अपि ह्युपनिषदृशाम् एवं सकृत् ददर्शाजः परब्रह्मात्मनो अखिलान् यस्य भासा सर्वमिदं विभाति सचराचरं ततोति कुतुकोद्वृत्तः तिमितैकादशेन्द्रियः तद्धाम्नाभूत् अजस्तूष्णीम् ऊर्देव्यन्तीव पुत्रिका इतीरेषे तर्क्ये निजमहिमनि स्वप्रपितिके परत्राजातो तन्निरसनमुख ब्रह्मकमितो अनीशेऽपि द्रष्टुं किमिदमिति वा मुह्यति सति चछादाजो ज्ञात्वा सपदि परमो अजाजवनिकाम् ततो अर्वाक् प्रतिलब्धाक्षः कः परे तव दुत्थितः कृच्छ्रात् उन्मील्य वै दृष्टिः आचष्टेदं सहात्मना सपद्येवाभितः पश्यन् दिशो अपश्यत् पुरस्थितं बृन्दावनं जनाजीव्य द्रुमाकीर्णं समाप्रियम् यत्र नैसर्गदुर्वैराः सहासन् नृमृगादयः मित्राणि वाजितावास द्रुतरुट् तर्षकादिकं तत्रोद्वहत् पशुपवंश शिशुत्वनाट्यं ब्रह्माद्वयं परम् अनन्तमगाधबोधम् वत्सान् सखीनिव पुरा परितो विचिन्वत् एकं सपानिकबलं परमेष्ठी अचष्ट
दृष्ट्वा त्वरेण निजधोरणतोऽवतीर्य पृथ्व्यां वपुः कनकदण्डमिव अभिपात्य स्पृष्ट्वा चतुर्मुकुटकोटिभिः अङ्घ्रियुग्मं नत्वा मृदश्रुजलैः अकृताभिषेकम् उत्थायोत्थाय कृष्णस्य चिरस्य पादयोः पतन् आस्ते महित्वं प्राग्दृष्टं स्मृत्वा स्मृत्वा पुनः पुनः शनैरथोत्थाय विमृज्य लोचने मुकुन्दमुद्वीक्ष्य विनम्रकन्धरः कृताञ्जलिः प्रश्रयवान् समाहितः स वेपथुः गद्गदयैलतेलया। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे त्रयोदशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।